గంగా నది భారత్లో అత్యంత పవిత్ర నదిగా కొలుస్తారు. దక్షిణాసియాలో 6 కోట్ల మందికి జీవనాధారం. కానీ ఈ నది 1300 సంవత్సరాలలో అత్యంత తీవ్రమైన కరువుని ఎదుర్కొంటోంది. గంగా నది ఎండిపోతోందంటూ తాజాగా ఓ అధ్యయనం సంచలన విషయాన్ని వెల్లడించింది. 1991 నుండి 2020 వరకు గంగా నది తీవ్రమైన కరువును ఎదుర్కొంటోందని, 16వ శతాబ్దంలో నమోదైన అతి ఘోరమైన కరువు కంటే 76% తీవ్రంగా ఉందని పేర్కొంది. 700 CE నుంచి ట్రీరింగ్ డేటా, చారిత్రక రికార్డ్స్ ని ఉపయోగించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గాంధీనగర్, యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా పరిశోధకులు కీలక విషయాలను వెల్లడించారు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో తాజాగా ప్రచురితమైన అధ్యయనం గంగానది ఎండిపోవడంపై సంచలన విషయాలను వెల్లడించింది. 1991-2020 మధ్య కాలంలో గంగానది 1300 సంవత్సరాలలో అత్యంత తీవ్రమైన కరువును ఎదుర్కొందని తెలిపింది. ఈ కరువు 16వ శతాబ్దంలో నమోదైన అతి ఘోరమైన కరువు కంటే 76% తీవ్రంగా ఉందని వెల్లడించింది. ట్రీ రింగ్ డేటా, చారిత్రక రికార్డుల ద్వారా 700 CE నుంచి వాతావరణ నమూనాలను పరిశోధకులు విశ్లేషించారు. ఈ డేటా ప్రకారం గంగానది నీటి ప్రవాహం అపూర్వమైన స్థాయిలో తగ్గింది. అంతేకాక ఇది గత సహస్రాబ్ది వాతావరణ హెచ్చుతగ్గులను దాటిపోయింది. ఈ పరిణామం గంగా బేసిన్లో 600 మిలియన్ మంది ప్రజలపై ప్రభావం చూపిస్తోంది. భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లలో నీటి భద్రతకు ముప్పు వాటిల్లనుంది. అంతేకాక ఈ కరువు వ్యవసాయం, సాగునీరు, గంగా ఆధారిత జీవనోపాధులను దెబ్బతీస్తోంది. గంగానది కరువుకు పరిశోధకులు పలు కారణాలను విశ్లేషించారు. అందులో మొదటిది వాతావరణ మార్పులు. గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయన్ గ్లేషియర్స్ కరుగుదల అసాధారణంగా మారింది. గంగానది 20% నీరు గ్లేషియర్ కరుగుదల నుంచి వస్తుంది. కానీ ఎక్కువగా గ్లేషియర్లు కరిగిపోవడం వల్ల నీటి సరఫరా బాగా తగ్గిపోయింది. ఇక రెండవది మాన్సూన్ వైఫల్యం. 1991 నుంచి 2020 మధ్య మాన్సూన్ వర్షాలు అస్థిరంగా ఉన్నాయి. గంగా బేసిన్లో వర్షపాతం 15 నుంచి 20% తగ్గింది. ఇక మూడోది మానవ కార్యకలాపాలు. అధిక నీటి వినియోగం, డ్యాంల నిర్మాణం, కాలుష్యం గంగానది నీటి ప్రవాహాన్ని తగ్గించాయి. గంగా బేసిన్లో 1000కి పైగా డ్యాంలు, బ్యారేజ్లు ఉండడంతో అవి నీటిని డైవర్ట్ చేస్తున్నాయి. ఇక నాలుగవది డీఫారెస్టేషన్. హిమాలయన్ ప్రాంతంలో అటవీ నిర్మూలనం నీటి రీఛార్జ్ను తగ్గించింది. అంతేకాక మట్టి కోతలను పెంచింది. ఈ కారణాలు గంగానది నీటి స్థాయిలను రికార్డు స్థాయిలో తగ్గించాయని, ఇది 1300 సంవత్సరాలలో అత్యంత తీవ్రమైన కరువుగా నిలిచిందని పరిశోధకులు వెల్లడించారు. గంగానది భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లలో 600 మిలియన్ల మందికి జీవనాధారం. ఈ కరువు వల్ల వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది. గంగా బేసిన్లో 70% వ్యవసాయం, సాగునీటిపై ఆధారపడుతుంది. నీటి కొరత వల్ల వరి, గోధుమలు, చెరకు ఉత్పత్తి తగ్గింది. దీని కారణంగా ఆహార ధరలు పెరుగుతున్నాయి. ఇక గంగా నీరు 400 మిలియన్ మందికి తాగునీరు అందిస్తుంది. ఇప్పుడు కరువు వల్ల నీటి కాలుష్యం, సరఫరా కొరత పెరిగాయి. గంగా నదిపై అనేక మంది జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడు గంగానదిలో నీటి లభ్యత తగ్గడంతో ఫిషరీస్, బోటింగ్, టూరిజం దెబ్బతిన్నాయి. అంతేకాక గంగానది ఎండిపోతుండటంతో గంగా డెల్టా, సుందర్బన్స్లో బయోడైవర్సిటీ దెబ్బతింటోంది. మీథేన్ ఎమిషన్స్ పెరుగుతున్నాయి. ఈ అధ్యయనం రిలీజ్ అయిన తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గాంధీనగర్ పరిశోధకులు గంగానది కరువు క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చిన డైరెక్ట్ ఇంపాక్ట్ అని, అత్యవసర చర్యలు అవసరమని హెచ్చరించారు. భారత ప్రభుత్వం నమామి గంగే ప్రోగ్రాం ద్వారా గంగా శుద్ధి, కన్వర్జేషన్పై దృష్టి పెట్టింది. కానీ కరువు సమస్యను పరిష్కరించడానికి మరిన్ని చర్యలు తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లు గంగా వాటర్ షేరింగ్ ఒప్పందాలను రీవిజిట్ చేయాలని కోరుతున్నాయి.